అసలు తమ్మలి రాజుని మీరు ఎందుకు నమ్మారు? ఇతను అంటే అంతకు ముందు గతంలో కానీ లేకపోతే మొన్న జరిగినటువంటి సీజన్లో కానీ ఎవరినైనా బిగ్ బాస్లోకి కంటెస్టెంట్గా పంపించారా? వాళ్ళని చూసే మీరు నమ్మారా? అసలు ఎందుకు నమ్మాలనిపించింది మీకు రాజుడు అంటే? ఏం చెప్పారు? మెయిన్ ఫస్ట్ నేను బిలీవ్ చేసిన సత్య అనే పర్సన్ అండి. అతనితో నేను ఒక 1 year నుంచి నేను కాంటాక్ట్ లో ఉన్నాను. అతన్ని నమ్మాను కాబట్టి, అతను మా టీవీలో ఎలాగో చేస్తున్నారు కాబట్టి నేను రాజు అనే పర్సన్ నమ్మాల్సి వచ్చింది. సో సత్య గారు ఉన్నారు కాబట్టి రాజు, నేను అతనికి కూడా చెప్పాను, నేను మిమ్మల్ని నమ్మి మాత్రం అమౌంట్ ఇస్తున్నాను, నేను లోపలికి వెళ్ళకపోతే మీరు నా కోసం పిఆర్ కోసం నా కాస్ట్యూమ్స్ కోసం మీరు ఖర్చు పెట్టకపోతే నా అమౌంట్ నాకు రిటర్న్ రావాలి అని చెప్తే, అదేముందమ్మా వచ్చేస్తుంది, నాకు రాజు వాళ్ళ ఇల్లు తెలుసు, వాడి అడ్రస్ తెలుసు, వాళ్ళ నేటివ్ ప్లేస్ తెలుసు, అన్నీ నాకు తెలుసు అని చెప్పేసి నాకు సత్యం మాట్లాడడం జరిగింది. రీసెంట్ గా కూడా ఒప్పుకున్నాడు కదా రాజు అనే పర్సన్, తమ్మాలి రాజు అనే పర్సన్. రీజన్ ఏంటంటే గతంలో తను చేసిన వర్క్ ఎక్స్పీరియన్స్ ఒక 2-3 పంపించాడు వాళ్ళ టీం మెంబర్, అంటే కొంతమంది పేర్లు వద్దు, వాళ్ళని పంపించాడు. వాళ్ళకి కూడా స్వప్న ముందు ఫోన్ చేసి అంటే గతంలో జరిగినటువంటి కొన్ని సీజన్స్కి అయితే ఈ తమ్మాలి రాజు అనే వ్యక్తి కొంతమంది కంటెస్టెంట్స్ ని బిగ్ బాస్ హౌస్ లోకి పంపించాడు, అయితే జెన్యున్ పంపించాడు. అప్పుడు ఇలాంటి ఏం లేదు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మమ్మల్ని కూడా జెన్యున్ గా పంపించడానికి, ఏదో బ్యాక్ డోర్ నుంచి వెళ్ళడానికి కాదు, కానీ లోపలికి వెళ్ళిన తర్వాత పిఆర్ అండ్ కాస్ట్యూమ్స్ అనే ఆ వంక పెట్టుకొని నా దగ్గర నుంచి 2,50,000 రూపాయలు తీసుకున్నాడు, అమౌంట్ తీసుకున్నాడు. సీజన్ 6 వరకు పంపించాడు అతను. అండ్ నిన్న కూడా ఒప్పుకున్నాడు కదా, ఈ సీజన్ 7 లో శివాజీ గారు శోభా శెట్టి గారికి పిఆర్ ని పెట్టింది నేనే అని పబ్లిక్ గా ఒప్పుకున్నాడు. అంటే పెట్టడం కూడా కాదు. స్వప్న చౌదరి గారు, ఈ రాజు అనేటువంటి వ్యక్తి డిజిగ్నేషన్ ఏంటి మా టీవీలో? కాస్టింగ్ ఇన్ఛార్జ్. మా టీవీలో కాదు, బిగ్ బాస్ షోకి, బీబీ జోడీకి, వీటికి వారికి సెలబ్రిటీ ఇన్ఛార్జ్. జస్ట్ ఎవరు ఏ టైంకి వస్తారు, ఎవరైతే అవైలబుల్ ఉన్నారో ఒకసారి ఫోన్ చేసి ఫాలో అప్ చేసుకో అని ఆ టీం మెంబర్ చెప్తే వాళ్ళకి ఫోన్ చేసి కోఆర్డినేట్ చేసే అతను. కానీ మన ఇన్స్టాగ్రామ్ లో దాంట్లో ఏం పెట్టుకుంటాడంటే ఈ పర్సన్ బిగ్ బాస్ మేనేజర్, బిగ్ బాస్ డైరెక్టర్ అని పెట్టుకుంటాడు. సో ఒక్కసారి మనం కెమెరాకి వెళ్ళి చూసుకుంటే మన బిగ్ బాస్ సంబంధించి ప్రొడక్షన్ హౌస్. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే తన ప్రొఫైల్ ఇక్కడ ఒకప్పుడు ఏంటంటే ఒక టెక్నాలజీ రానప్పుడు ఒక పర్సన్ పేరు, ఒక ఇంటి పేరు, ఒక అబ్బాయి పేరు, ఇప్పుడు సపోజ్ తల్లడ సాయికృష్ణ పలానా డిస్టిక్ అని చెప్తే ఆ ఊరికి వెళ్ళి ఎంక్వైరీ చేసుకోవచ్చు, లేకపోతే అబ్బాయి మంచోడా చెడ్డోడా అసలు ఏంటి అని మనం ఎంక్వైరీలు చేసుకునేవాళ్ళు. నా చిన్నప్పుడు అయితే కొంచెం అక్కడి వరకు నాకు గుర్తుంది. కట్ చేసి ఇప్పుడు టెక్నాలజీ ఉంది, ఇప్పుడు తల్లాడ సాయికృష్ణ మంచోడా చెడ్డోడా అసలు ఏంటి ఆయన డిసిగ్నేషన్, లేదంటే ఊరికే యాంకర్ కృష్ణ గారు ఏంటి, ఏం చేస్తారు, లేదా యాంకర్ స్వప్న చౌదరి అంటే ఏంటి అనేది మనకి ఈజీగా సోషల్ మీడియాలో, ఇన్స్టాగ్రామ్లో, గూగుల్లో టైప్ చేసి మన ప్రొఫైల్స్ అనేది ఈజీగా వస్తుంటాయి. అట్లా ఇతని ప్రొఫైల్ కూడా స్వప్నకు చూపించి, చూడమ్మా నేను దీంట్లో సెలబ్రిటీ మేనేజర్ని, సీనియర్ క్రియేటివ్ ప్రొడ్యూసర్ని. తినకేంటంటే సినిమా టెక్నికల్ నాలెడ్జ్ పెద్ద, ఇప్పుడు ఎవరికైనా దాంట్లో, ఇప్పుడు నేను డైరెక్టర్ ప్రొడ్యూసర్ కాబట్టి నేను అన్ని విభాగాలకు ఎవరికి ఏ పేరు ఉంటుంది, ఏంది వాడు ఏం చేస్తాడని నాకు తెలుస్తుంది. తినకు డైరెక్ట్ వచ్చి నేను ప్రొడ్యూసర్ నమ్మా, నేను డైరెక్టర్ నమ్మా, నేను మేనేజర్ నమ్మా, దేనికి మేనేజరు దేనికి డైరెక్టర్ అని తిని అడగలే. అక్కడ సత్య అనే అతను ఏంటంటే ఆయన ఉన్నాడు కదా పెద్ద ఆయనకి ఎట్లాగే ఈయన తెలుసు అన్నాడు కదా, ఒకవేళ ఏమన్నా జరిగితే ఈయన ఉన్నాడు కదా చూసుకుంటాడు. దట్టు ఈ రాజు అనే పర్సన్ డే 1 నుంచి చెల్లి అనడం. ఇప్పుడు బేసిక్గా ఇప్పుడు మన ఫస్ట్ మీట్లోనే ఒక ఫ్రెండ్స్ లా ఉంటే వేరేలా ఉంటుంది, ఏదో పేరు పెట్టి సార్ మేడం అనుకుంటే వేరేలా ఉంటుంది. రావడం చెల్లి నీది సెలెక్ట్ అయింది, షార్ట్ లిస్ట్ అయింది, నేను ఈ బిగ్ బాస్ టీంలో నేను ఇది చేస్తా అది చేస్తా, ఈ గతంలో వీళ్ళని పంపించాను, కానీ ఎవరైనా నమ్మడానికి కొంచెం స్కోప్ ఉంటుంది. అంటే గతంలో ఎవరిని పంపించారనేది మీకు క్లియర్గా చూపించారా? తనకు చూపించారు. సూర్య అనే పేరు చెప్పాడు, ఆ తర్వాత కీర్తి గారి పేరు చెప్పాడు, ఇనాయా సుల్తానా వాళ్ళ నేమ్ చెప్పాడు. ఓకే, అంటే ఇప్పటి వరకు వెళ్ళిన వాళ్ళు ఇనాయా సుల్తానా గారు కానీ, సూర్య గారు కానీ, కీర్తి గారు కానీ, అంటే ఈ రాజు ద్వారా నా ద్వారా వెళ్ళారు అని తమ్మాలి రాజు అనే పర్సన్ చెప్పాడు. ఒకానొక టైంలో అంటే జూన్ మంత్ లో అమౌంట్ ఇచ్చాను, జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ 3వ తారీఖు షో స్టార్ట్ అవుతుంది. సో దానికంటే ముందు కొన్ని యూట్యూబ్ ఛానల్స్ లో ఇంతమంది కంటెస్టెంట్స్ సెలెక్ట్ అయ్యారు, ఈ సీజన్ లో వెళ్ళేది వీళ్ళే అని చెప్పేసి కొన్ని నేమ్స్ వచ్చినప్పుడు నేను అవి అతనికి ఫార్వర్డ్ చేసి, ఏంటన్నా ఇంకా నన్ను పంపించట్లేదు, నా పేరు రాలేదంటే, ఏంటి నువ్వు ఒక యాంకర్ వేయండి ఇంకా ఈ యూట్యూబ్స్ ని నమ్ముతున్నావా, ఇంకా ఛానల్స్ ని నమ్ముతున్నావా, నువ్వు ఈ గాసిప్స్ ని నమ్ముతున్నావా, నువ్వు అనేదాన్ని ఆ స్టేజ్ పైకి వెళ్ళేంత వరకు, అంటే 3వ తారీఖు వరకు నీకు అవకాశం ఉంది వెళ్ళడానికి, అది ఒక సర్ప్రైజ్. ఆ స్టేజ్ మీదకి వెళ్ళేంత వరకు కూడా ఎవరి పేరు రివీల్ చేయరు, నీకు తెలియదా, యూట్యూబర్స్ అందరూ అలా చెప్తూనే ఉంటారు, నువ్వు అవి నమ్మకూడదు, నీకు రేపు వెళ్తావు అనగా కూడా ముందు రోజు వరకు అవకాశం ఉంటుందని చెప్పాడు. అది ఓకే అయిపోయింది, షో స్టార్ట్ అయింది. మళ్ళీ కాల్ చేశాను, ఏంటి పంపించలేదు అంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉంటుంది,
సీజన్ 7 కదా, ఈ సీజన్ లో నేనే బోలే గారిని పంపిస్తున్నాను అని కూడా చెప్పాడు. మళ్ళీ ఎలా బోలేని చెప్పారంటే పంపించింది నేనే. బోలే గారు రెడీ అయ్యారు, సెప్టెంబర్ 3వ తారీఖు వెళ్ళాలి, బట్ ఆయనకు ఫోన్ వచ్చి మీరు ఆగండి వైల్డ్ కార్డ్ లో వెళ్దాం అన్నప్పుడు బోలే నాకు ఫోన్ చేశాడని లిస్ట్ చూపించాడు. ఓకే, సరే ఓకే ఇప్పుడు ఇవన్నీ అంటే నిజంగా ఆయన చూపించిన లిస్ట్ లో బోలే గారు ఈయన కాల్ చేసినట్లుందా? అయితే ఇక్కడ సింపుల్ అండి, ఇప్పుడు ఇతను ఫ్రాడ్ ఇంత పక్కా ఫోటో ఉంటుందని తెలిసాక నేను కేసీఆర్ గారి పేరు కూడా మా ఫ్రెండ్ పేరు కేసీఆర్ అని పెట్టుకోవచ్చు. చిన్న లాజిక్ ఇవన్నీ ఇప్పుడు ఆలోచిస్తే అప్పుడు అన్ని లిస్ట్ చూపించేవాడు, అవన్నీ చూపించేవాడు. లిస్ట్ మీన్స్ నెంబర్స్ కాదు, ఫోటో చూపించేవాడు, వాళ్ళు కాల్ చేసిన కాల్ లిస్ట్ చూపించేవాడు, ఇవన్నీ చేసేవాడు. సో ఇప్పుడు ఆలోచిస్తే వాళ్ళ ఎంత ఫాల్స్ ఉందో ఎంత ట్రూ ఉందో ఇప్పుడు తెలుస్తుంది మనకి. ఓకే, అసలు మీరు అంటే సీజన్ 6 అయిపోయిన తర్వాత ఆయన్ని కాంటాక్ట్ చేశారా లేకపోతే ఎప్పుడు కాంటాక్ట్ చేశారు? జూన్ మంత్ అండి, జూన్ ఫస్ట్ వీక్ 2023 జూన్ ఫస్ట్ వీక్. సో జూన్ లో అమౌంట్ ఇచ్చాను, జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్, అంటే ముందు 3 months అయిపోయింది. సెప్టెంబర్ నుంచి ఇంకా స్టార్ట్ అన్నమాట, నేను కాల్ చేయడము, తను చెప్పడము వైల్డ్ కార్డ్ ఎంట్రీ అన్నాడు. తర్వాత సీజన్ 8 కి అంటే సీజన్ 7 కోసం కాస్టింగ్ కాల్ స్టార్ట్ అయింది అనే ఇన్ఫర్మేషన్ మీకు ఎలా తెలిసింది? సత్య అనే వ్యక్తి ద్వారా తెలిసిందా లేకపోతే? లేదండి, అంటే ఎవ్రీ ఇయర్ సెప్టెంబర్ లోనే కదా స్టార్ట్ అయ్యేది. సెప్టెంబర్ లో గేమ్ స్టార్ట్ అయ్యింది. అవును, దానికి కాస్టింగ్ కాల్ ఉంటది కదా. అవును, అంటే ఇప్పుడు ఈ సీజన్ లో నేను మిమ్మల్ని తీసుకోవాలనుకుంటున్నాను అంటూ కూడా బిగ్ బాస్ సంబంధించినటువంటి టీం ఆ కంటెస్టెంట్లకు కాల్ చేస్తూ ఉంటారు. కొంతమంది కంటెస్టెంట్స్ కానీ కొంతమంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు బిగ్ బాస్ టీమ్ తో అప్రోచ్ అయ్యేందుకు ట్రై చేస్తూ ఉంటారు. కానీ నాకు ఫస్ట్ నుంచి కూడా దీని మీద ఇంట్రెస్ట్ కాబట్టి నాకు తెలుసు, అంటే కొన్ని యూట్యూబ్స్ లో చూస్తూనే ఉంటాం అనమాట. అంటే ఒక 3 months నుంచి 4 months నుంచి మనం ముందే ట్రై చేయాలి అనేది ఆ ప్రాసెస్ నాకు తెలుసు కాబట్టి నేను జూన్ మంత్ లో వాళ్ళని అప్రోచ్ అవ్వడం జరిగింది. అప్పటికి ఇంకా చాలా లేట్ అయిందని కూడా నేను ఫీల్ అయ్యాను. నాకు ఎలా తెలుసు అంటే నేను అభిలాష్ అని అమర్దీప్ గారి మూవీ ఒకటి ఉండే, దానికి డిజిటల్ మార్కెటింగ్ చేశాను. బుక్ మై షో, IMDb వర్క్, పబ్లిక్ టాక్స్, PR కంటెంట్ వర్క్ అని నేను చూసుకున్నా. సో ఆ టైంలో ఏంటంటే ఆ ప్రొడ్యూసర్స్ వాళ్ళు మాట్లాడుకునేది, సో అమర్దీప్ గారు బిగ్ బాస్ నుంచి వచ్చాక మనం ఈ సినిమా రిలీజ్ చేస్తే బాగుండు ఒక అవి వస్తుండే. ఓహో అయితే అన్న కూడా వెళ్తుండే, అమర్దీప్ అన్న కూడా వెళ్తుండే. సరే ఓకే ఫైన్. ఇప్పుడు వెళ్ళే అమర్దీప్ గారు మీ క్లోజేనా? క్లోజ్ కాదు, ఇంకా మాకేంటంటే తెలుసు వాళ్ళ ప్రొడ్యూసర్స్ వాళ్ళు నాకు తెలుసు. అమర్దీప్ గారు నాకు అంత క్లోజ్ కాదు, నేను వెళ్ళి అడగవచ్చు, కానీ నాకు క్లోజ్ అయితే అడిగేవాడిని. దట్ ఇంకోటి వెళ్ళేదాకా వాళ్ళు వెళ్తారా వెళ్ళరా అని వాళ్ళని అడగడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే సీజన్ 7కి వెళ్ళి ఏ సీజన్కి అంటే మనకు క్లోజ్ అయితే మనం వెళ్ళి అడిగినా ఓకే ఆ ఫ్రెండ్షిప్ మీద చెప్పేస్తారు. జస్ట్ ఓన్లీ వాళ్ళ ప్రొడ్యూసర్స్కి నేను పరిచయం, వాళ్ళు మాట్లాడుకున్నప్పుడు ఒక బిజినెస్ కాల్ పరంగా నేను విన్నా, ఇట్లా వెళ్తున్నాడు సాయి కొన్ని రోజులు ఈ సినిమాని బిజినెస్ పరంగా ఇది OTTకి అప్లై చేసేది ఆపుదాము, వచ్చాక మళ్ళీ చేద్దామని. ఓహో మంచి మంచి వాళ్ళు వెళ్తున్నారు కదా, సరే అమర్దీప్ చౌదరి, స్వప్న చౌదరి, నువ్వు అంటే మేము కామెడీ అనేవాళ్ళం. మొత్తం మీ ఫ్రెండ్స్ అందరు అక్కడే ఉన్నారు కదా మంచిగా హ్యాపీ, అంటే నేను కూడా వెళ్తారా వాళ్ళతో పాటు ఫైట్ చేస్తారా మంచిగా. తను గేమ్ షో చూసినప్పుడల్లా వాళ్ళు ఏం చేస్తారనేది ఇప్పుడు ఎట్లా అంటే మీ ఫ్రెండ్స్ అందరం కలిసి ఎప్పుడైనా షో చూసినప్పుడు వాళ్ళ పేరెంట్స్తో ఉన్నప్పుడైనా తను ఇన్వాల్వ్ అయిపోయింది. పిల్లలు ఇప్పుడు జనరల్గా చిన్నపిల్లలు నీ హీరో ఎవరు నీ హీరోయిన్ ఎవరు అంటే వాళ్ళని ఇమిటేట్ చేయడం ఇట్లా చేస్తుంటారు కదా, తిను అసలు బయట ఉండి కూడా ఒక కంటెస్టెంట్ లానే ఫీల్ అయ్యేది మాతో. నేను వెళ్తే ఇట్లా చేసేదాన్ని, ఇట్లా వెళ్తే డిఫెండ్ చేసేదాన్ని, అది నేను ఉంటే నా కోపానికి అక్కడ ఉండగలుగుతాను అనేది. అంటే ఇలాంటివన్నీ సరే ఇప్పుడు ఇవన్నీ తన బయటకు వచ్చింది కాబట్టి ఇవన్నీ చెప్తున్నాం. బేసిక్గా ఇట్లాంటి కోరికలు ప్రతి ఒక్కరికి ఎవరికైనా అరే బిగ్ బాస్కి వెళ్ళాలి, లేదంటే అలాంటి రియాలిటీ షోకి వెళ్ళాలి. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఎయిమ్ ఉంటుంది, ఒక గోల్ ఉంటుంది, ఆ దిశగా అడుగులు వేస్తూ ఉంటాం ప్రతి ఒక్కరం కూడా. ఇప్పుడు మీరు అంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీలో మిమ్మల్ని పంపిస్తా అని చెప్పి కూడా రాజు మీకు మాట ఇచ్చారన్నారు. ఆ తర్వాత మళ్ళీ కాల్ చేశాను, ఏంటి వైల్డ్ కార్డ్ ఎంట్రీ అన్నారు, మళ్ళీ వేరే వాళ్ళు వెళ్ళారు, నాది ఎప్పుడు ఉంటుంది అంటే సీజన్ 7 అమ్మ ఉల్టా పుల్టా అని చెప్పారు కదా వాళ్ళు. సో ఆ పాయింట్ అతనికి ఒక లక్కీ పాయింట్ అనమాట, కలిసి వచ్చింది. లాస్ట్ ఒక 10 days 15 days ముందు వరకు కూడా నీకు వెళ్ళే అవకాశం ఉందన్నారు. సో అప్పుడు నాకు అర్థమైంది, ఓకే ఇక్కడ జరిగేది వేరు, అక్కడ అతను చెప్పేది వేరు ఉంటుంది. నాకు తెలిసి ఇతను చీట్ చేస్తున్నాడు అని. ఎందుకంటే జూన్ మంత్లో అమౌంట్ ఇచ్చినప్పుడు నేను ఎలాంటి అగ్రిమెంట్ రాయలేదు నేను, కానీ అక్టోబర్ నవంబర్లో ఎప్పుడైతే నాకు అతను చెప్పే మాటలు నమ్మడం అనిపించలేదు. అసలు ఫస్ట్ మీ దగ్గర అమౌంట్ తీసుకున్నప్పుడు అతను చెప్పినటువంటి మాటలు ఏంటి? ఇదే, ఇంకా నువ్వు లోపలికి వెళ్ళిన తర్వాత నీకోసం మేము ఒక PR ని పెడతాము అంటే మొత్తం 5-6 లక్షలు అవుతుంది. 5 కూడా కాదు 5-6 లక్షలు అవ్వచ్చు. ఒక 5 లక్షల వరకు అయితే రెడీ చేసుకోండి. మరి 5 లక్షలు కడితే మీరు ఇంక ఈజీ ఉంటుంది, ఇంకా మొత్తం టీం అందరిని రెడీ చేసినట్టు ఉంటుంది, డైరెక్ట్ మీరు వెళ్ళొచ్చు. అంటే నేను అన్నాను పని చేయను, నా క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి, తను 2.5 lakh ఇచ్చింది కదా, ఇచ్చే వరకు కూడా ప్రతిరోజు నేను నా వార్నింగ్ ఇస్తూనే ఉన్నా, వద్దు స్వప్న ఎందుకు అంటేనే ఉన్నా. బట్
తినకి నాకు కూడా అంటే మీరు 2.5 లక్షలు తనకి చెప్పకుండా ఇచ్చారా మరి? లేదు లేదు చెప్పే ఇచ్చారా? చెప్పే చెప్పినప్పుడు కూడా ఇచ్చాను. అది కూడా ఎట్ ఏ టైం కాదు, అతను డైలీ ఫోన్ చేసేసి బాగా హరియప్ చేయడం అనమాట. ఎలా అంటే తిని ఈవెంట్ ఆర్గనైజర్, ఈవెంట్ యాంకర్ కాబట్టి ఈవెంట్స్కి వెళ్ళి వచ్చిన అమౌంట్ ఒక ఈవెంట్కి వెళ్తే ఒక 15,000 20,000 యాంకరింగ్కి ఇస్తారు కాబట్టి ఆ 15,000 నెక్స్ట్ 20,000 అట్లా అమౌంట్ అంతా హోల్డ్ చేసుకొని ఒకసారి 70,000 ఇచ్చేది, ఒకసారి 50,000 ఇచ్చేది, ఒకసారి 25,000 ఇచ్చేది, ఒకసారి లాస్ట్కి 20,000 తగ్గితే తనకి ఈవెంట్ ఆర్గనైజర్ ఇవ్వాల్సిన పేమెంట్ తగ్గితే ఎందుకు టెన్షన్ పడతానంటే అరే వాడికి ఇంకా ఇవ్వాలరా అన్న వాళ్ళు లేట్ అవుతుందని ఒకటే ఫోన్ చేస్తున్నారంటే సరే అని మా క్రెడిట్ కార్డుల నుంచి తీసుకో పర్లేదని అట్లా కూడా మేము అందరం హెల్ప్. మొత్తం ఎన్ని దఫాలుగా ఇచ్చారు ఈ 2.5 లక్షలు అతనికి? 8 times అండి. 8 ట్రాన్సాక్షన్స్ చేశారు. ఎలా మొత్తం ఆన్లైన్ ట్రాన్సాక్షన్? మొత్తం ఆన్లైన్ ఫోన్. క్యాష్ అడిగాడు ఫస్ట్, అందరం పంచుకోవాలి మా టీం అందరికి ఇవ్వాలి కదా, పిఆర్కి కాస్ట్యూమ్స్ వాళ్ళందరూ క్యాష్ ఇస్తాడేమో అవుతాను అంటే వద్దులే స్వప్న, ఎందుకంటే దేనికైనా మంచిది ఫోన్పే ద్వారా పెడతా అంటే సరే అమ్మా అని ఒకసారి ఆయన ఐడి ఇచ్చిండు, ఇంకొకటి కూడా ఆయనది ఐడి వేరే నెంబర్లు ఇచ్చిండు. అంటే మళ్ళీ ఒకవేళ ఏమన్నా అనుకుంటాడో అసలు ఆయన గెస్ చేసి ఇంత జరుగుతుందని అయితే ఫస్ట్ ఆయన గెస్ చేయలేదు. సీజన్ 7 వరకు ఇట్లా హోల్డ్ చేశాడు. సీజన్ 7లో నేను ఏదైతే అగ్రిమెంట్ కొన్నానో 100 రూపీస్ బాండ్ పేపర్ కొని స్వప్నకు కూడా తెలియదు, కొని స్వప్న తీసుకో అని చెప్పని ఎందుకు ఇదంతా అంటే బాండ్ పేపర్ రాపిచ్చు అప్పుడైతే కరెక్ట్ ఉంటుంది, జెన్యూన్ ఉంటుంది. ఇప్పుడు నేను ఒక పని చేస్తున్నా అంటే ఆ పని మీద నాకు నమ్మకం ఉంటే ఖచ్చితంగా ఒక అగ్రిమెంట్ అనేది ఖచ్చితంగా ఒక రాస్తాను, సో రాయమని చెప్పి. అంటే మీ దగ్గర అమౌంట్ తీసుకున్నప్పుడే అగ్రిమెంట్ రాసి ఇచ్చారా మీకు? లేదండి, జూన్ మంత్ లో అమౌంట్ ఇచ్చాను. సో ఎలాగైనా నేను సెప్టెంబర్ లో వెళ్తాను, వెళ్ళిన తర్వాత నా కోసం అమౌంట్ ఖర్చు పెడతారు కదా, సో అలాంటప్పుడు మళ్ళీ నా అమౌంట్ నాకు తిరిగి వస్తాయని చెప్పేసి మనం అగ్రిమెంట్ రాయలే. కానీ నేను ఎప్పుడైతే అంటే షో లోపలికి వెళ్ళలేదు, అక్కడ షో ఆల్రెడీ కంటిన్యూ అవుతుంది, అతను నన్ను పంపించలేదు అండ్ నా కోసం అమౌంట్ ఖర్చు పెట్టలేదు, పిఆర్ కోసం కాస్ట్యూమ్స్ కోసం ఖర్చు పెట్టలేదు. ఖర్చు పెట్టినప్పుడు నా అమౌంట్ నాకు రిటర్న్ ఇస్తా అన్నాడు కాబట్టి నేను అప్పుడు అక్టోబర్ నవంబర్ మంత్లో వెళ్ళి నెక్స్ట్ గలేరియా మాల్, ఎందుకు అని అంటే అక్కడైతే అన్ని సీసీ కెమెరాస్ ఉంటాయి నెక్స్ట్ గలేరియా మాల్లో, అక్కడ కూర్చోపెట్టి నేను సాయి అక్కినపల్లి సుధాకర్ బాట్లే మా మూవీ డిఓపి అతను రావడం జరిగింది, తమ్మాలి రాజు అనే పర్సన్ వస్తే అందరం కలిసి కూర్చొని రాయడం జరిగింది అగ్రిమెంట్. అందులో ఏం రాశాడంటే డిసెంబర్ 20వ తారీఖు నీ అమౌంట్ నీకు చెల్లిస్తాను,